ఆ బిల్డింగ్ అడ్డు ఉంది అక్కడ. టైలర్ షాప్ అది. ఆయనకి వైఫ్ లేదు. పాపం ఆయన ఏదో కుట్టుకొని పిల్లలు ఉన్నారు. ఈ కమాన్ ఇది. ఈ కమాన్ వేరు. ఆ కాలనీ వాళ్ళు మమ్మల్ని కంప్లైంట్ ఇచ్చారు. మేము వాళ్ళ మీద ఇచ్చాం. మాకు బాజ్పల్ లైన్ క్లియర్ లేదు. మియాపూర్ లైన్, ఈ బాజ్పల్ లైన్ వాళ్ళు మియాపూర్ లైన్ క్లియర్ లేదు ఇచ్చారు. సాఫ్ట్వేర్స్ కదా అందరు ఇట్లా వెళ్ళిపోతారు. ఈ బాజ్పల్ లైన్ మేము క్లియర్ లేదని మాకు అసలు అదేమన్నా అడ్డుందా? అసలు యాక్చువల్ గా ఇక్కడ ల్యాండ్ కి సంబంధించి లేకపోతే హైడ్రాక్ సంబంధించిన ప్రాబ్లం కాదు. ఆ బాలాజీ హిల్స్ వాళ్ళకి ఇది బాలాజీ హిల్స్ వాళ్ళకి రోడ్డు కావాలి. రోడ్డు సంబంధం రోడ్డు తెలిసి వాళ్ళు రోడ్డు గురించి కంప్లైంట్ ఇచ్చారు. వీళ్ళు వచ్చి రోడ్డుకి ఏం చూడలే. ఎవరు ఆక్రమణ కట్టుకుని అవి చూసుకున్నారు. అది ఆక్రమణ అంటే మా బిల్డింగ్ వాళ్ళు డిస్టర్బ్ చేస్తే మేము ఒప్పుకుంటాం. మా బిల్డింగ్ వాళ్ళు కాలేజీలు మొక్కుకొని మేము బయట పెట్టుకున్నాం. అది రోడ్డు అంటే ఆ రోడ్డుకి వస్తుంది సార్. అది టైలర్ షాప్ చూడండి పాప ఆయన మిషన్ అన్ని అలానే ఉంది. వాళ్ళు రోడ్డు తీయమన్నారు. ఇప్పుడు వాళ్ళు వచ్చి అక్కడ పడుకుంటారా, లేకపోతే వాళ్ళు నడుస్తారా, లేకపోతే ఇప్పుడు మా ఇంటికి గుద్దుతారా? మా ఇంటికి గుద్దుకొని వెళ్తారా వెహికల్స్ తీసుకొని? ఎంత దౌర్జన్యం తెలుసా ఇది? అసలు నాయకులు కూడా వాళ్ళకే సపోర్ట్ చేయడం ఏంటి? ఎంత అన్యాయమా? వాళ్ళకి అసలు ఎందుకంటే ఈ రోడ్డుకి వాళ్ళకి సంబంధం లేదు. ఈ రోడ్ సంబంధం లేకపోయినా కూడా పోనీలే అందరము తిరుగుతాం కదా అని వదిలేస్తారు. ఈ రోజే పెట్టాము. ఇన్ని రోజులు ఓపెనే ఉంచినాము. మేము అసలు రోడ్డు కూడా రాకపోకలు ఉండేవి. మేము ఇన్ని రోజులు కూడా మా ఇల్లులు కూల్చేసాకే మేము అక్కడ అడ్డు పెట్టాము. ఇన్ని రోజులు మేము వాళ్ళు వచ్చి వెళ్తుంటే కూడా వాళ్ళు వాటర్ ట్యాంకీలు వచ్చి మాకు గుద్దినా మేమేం అనలే. ఎందుకంటే పెద్ద పెద్ద ట్యాంకర్లు, పెద్ద పెద్ద బస్సులు. ఇప్పుడు మా రోడ్ ఇంత పెద్దగా ఉన్నా అసలు కాదు. ఇటువైపు పెద్ద పెద్ద వెహికల్స్ కూడా మాక్సిమం రావు. ఇవి ఎందుకు కొట్టారు అసలు? అదే కదా మా బాధ. ఇప్పుడు అదే పెద్ద పెద్ద వాళ్ళకి మేము ఇప్పుడు 1 కిలోమీటర్ల మియాపూర్ వస్తాయి. మేము అది ఎందుకు క్లోజ్ చేసామంటే మేము వాళ్ళ మీద కంప్లైంట్ ఇచ్చాం. వాళ్ళ ర్యాంపులు ఏం కొట్టకుండా మాయే కొట్టి వెళ్తారు. మాయ కొడతాం వల్ల మేము క్లోజ్ చేసినాం. వాళ్ళే కొడితే మేము ఇప్పటికి ఓపెన్ చేస్తాం. వాళ్ళ లంచ్ చేసి వచ్చి తీస్తామన్నారు, రాలే వాళ్ళు. అంటే లంచాలు తిన్నారా? ఒక సైడ్ మాకు కూడా లంచం ఏమని ఉంటే మేము ఇప్పుడు ఈ పక్కనే కొట్టారంటే ఈ బిల్డింగ్ లో సగం కొట్టాలనుకుంటారు. మీకే న్యాయం అనిపిస్తుంది కదా. మీకు ఇప్పుడు తెలుస్తుంది కదా మా బాధ. ఇప్పుడు మొత్తం అవన్నీ క్లియర్ చేయాలి. బిల్డింగ్లు కూడా పోతాయి. మా అంత రోడ్డు మరి వాళ్ళది కూడా ఉండాలి కదా సార్. ఇప్పుడు ఒక్క సైడే ఎట్లా న్యాయం చేస్తారు? స్తంభాలు అంటున్నారు కదా, ఇగో స్తంభాలు చూసినాక లోపలికి అంటున్నారు. ఒకసారి లైన్ లా మీరు స్తంభాలు చూడండి, ఒక్కసారి స్తంభాలు చూడండి, వాళ్ళని చూడండి. వాళ్ళు అక్కడ కాంగ్రెస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు అంతా టిఆర్ఎస్ వాళ్ళు కుమ్మక్కయ్యి మా మీద ఇంద్రమ్మ కాలనీ మీద పడ్డారు. మేము ఇప్పటికి 15 సంవత్సరాల నుంచి ఉన్నాం సార్. ఏ రోజు రాంది మెట్రో స్టేషన్ ఏమంట పడ్డదు స్టార్ట్ అయింది సార్. అక్కడ ఉన్న అంటే లీడర్లు వాళ్ళ రూమ్ మీకు చూపిస్తాం. మీరు వస్తా అంటే మీకు నేను చూపిస్తాను. ర్యాంపులు ఇప్పటికి గులగొట్టలే వాళ్ళ ఇంత చిన్నవి. మేమేమో ఇటు సైడ్ కి వేసుకుంటే వాళ్ళకి ఇబ్బంది వచ్చింది. వాళ్ళవి నలుగురే ఉంటారు, ఇంటికి నలుగురు ఇద్దరు. వాళ్ళవి పెద్ద పెద్ద ఇల్లులు అయినా వాళ్ళకి సరిపోలేదు. ఇక్కడ చెట్టులు మెట్లు అన్ని కట్టుకోవచ్చు, కానీ మేము బతకడానికి చిన్న గుడి చేసుకుంటే తప్ప అయిందా చెప్పండి? 14 సంవత్సరాల నుంచి ఉన్నాయన్న ఇవి. ఇప్పుడు వేసిన కొత్తగా ఈ బిల్డింగ్స్ అన్ని ఎవరు ఇచ్చారు? అప్పుడు రాజశేఖర్ రెడ్డి ఇచ్చాడు. ఆయన ఇల్లులు ఆయన హయాంలో ఉన్నప్పుడు కట్టినవి. మేము కూడా 14 ఏళ్ళు అవుతుంది వచ్చిన కాడ నుంచి ఇప్పుడు వరకు మేము తీయలేదు. కొత్తగా వేయలేదు మేము. 10 సంవత్సరాలు అవుతుంది సార్. ఇవి 10 సంవత్సరాలు. ఇప్పుడు ఏదైతే ఇప్పుడు పక్కన కొట్టారో 10 సంవత్సరాలు అవుతుందా? 10 సంవత్సరాల నుంచి ఎటువంటి ప్రాబ్లం లేదు. మీకు ఇచ్చినప్పుడు ఈ పక్కన ఉన్నాయా? మీకు ఇచ్చినప్పుడు ఈ పక్కన ఉన్నాయా? అవి లేవు. అప్పుడు మొత్తం ఖాళీ. అక్కడ ఒక అపార్ట్మెంట్ ఉండేది. మేము వేసి 10 సంవత్సరాలు అవుతుంది. 10 సంవత్సరాల నుంచి వాళ్ళకి ప్రాబ్లం లేదు. ఇప్పుడు ఈ బాలాజీ హిల్స్ కి సంబంధించి వాళ్ళ ప్రెసిడెంట్ వాళ్ళు ఉంటారు కదా, ఇప్పుడు మీకు ఎలాగో లేరంటున్నారు. మీరు వాళ్ళతో మరి ఎందుకు మాట్లాడలేదు? మాట్లాడితే ఏమంటారు వాళ్ళు? మేము కంప్లైంట్ చేయలేము, సంబంధం లేదు. నిజంగా మాట్లాడలేదా మీరు? మేము మాట్లాడినాం. ఎంతమంది వెళ్ళి మాట్లాడారు? ప్రెసిడెంట్ సాబ్ వెళ్ళి మాట్లాడారు. మా ప్రెసిడెంట్ సాబ్ వచ్చి మాట్లాడి ప్రాబ్లం ఏం చెప్పారు అని చెప్పారు. ప్రాబ్లం చెప్తే బిల్డింగ్ ప్రాబ్లం చెప్పారు.
ఈ బిల్డింగ్ ప్రాబ్లం చెప్తే బిల్డింగ్ పని ఆపిచ్చేసారు. ఈ బిల్డింగ్ ప్రాబ్లం ఒకటే చెప్పారు, ఇది ఆపిచ్చేసారు. ఇది ఆపిన తర్వాత మళ్ళీ అది చెప్పారు, అది ఆపిచ్చిరు. ఆడ ఇద్దరు సెటిల్మెంట్ చేసి కూడా పోయినాము, ఏడుగా అయిపోయినాం. అటు కూడా తీయమన్నారు కానీ ఈ మున్సిపల్ వాళ్ళు మరి లంచాలు తిన్నారో ఏం తిన్నారో మాకు తెలీదు. మావి కొట్టేసినారు, వాళ్ళు వదిలేశారు. ఇది ఎంతవరకు న్యాయం? అసలు హైడ్రాకి వెళ్ళాం, మేము కూడా కంప్లైంట్ ఇచ్చినాము, మరి వాళ్ళకి కూడా తీయాలి కదా న్యాయం అనేటప్పుడు. ఒక్క సైడ్ వన్ సైడ్ ఎలా న్యాయం చెప్తారు వాళ్ళు? మున్సిపల్ వాళ్ళకైనా విశ్వాసం ఉందా? మరి వాళ్ళకి కమిషన్ కావాలంటే మేము అప్పు చేసి తెచ్చిచ్చి ఉండే, మరి వాళ్ళు కమిషన్ తినేసి వాళ్ళకి ఒక్కరికే సపోర్ట్ చేసినారు. ఇది ఎంతవరకు న్యాయం అసలు? వీళ్ళది కొట్టలేదు, వీళ్ళు మంచుకున్నారు వాళ్ళతోటి. ఎవరు అందరివి కొట్టేశారు, మేమే ఆపాము, మేము ఆపినాము. అటు తీయకుండా మావెందుకు తీస్తారు? చెప్పు, చూడండి మిషన్లు అవి బతుకు తెరువు అసలు. ఇప్పుడు మా కడుపు మీద కొట్టినారు, వాళ్ళకి ఏమొస్తుంది? అసలు ఇంద్రమ్మ అయ్యమ్మలో ఆ ఇంద్రం మిల్లు కూల్చేవచ్చా? చెప్పు, ఎంతవరకు కరెక్ట్ ఇది? వాళ్ళు మాకు సపోర్ట్ చేస్తారని గెలిపించినామా, లేకపోతే మా కడుపు కొడతారని గెలిపించామా? ఇప్పుడు ఇల్లు ఇచ్చింది వాళ్ళే, పార్కింగ్ కి ప్లేస్ అని చెప్పేసి ఇచ్చింది కూడా వాళ్ళే. ఇప్పుడు అది వాళ్ళు కావాలంటున్నారా? వాళ్ళు కాదు, ఈ కాలనీ వాళ్ళు. మీకు చెప్తాను, వాళ్ళు అడిగేటోళ్ళు కాంగ్రెస్ వాళ్ళు. ఎందుకంటే ఇక్కడ కొంతమంది ఉన్నారు, వాళ్ళ స్వార్థాల గురించి పోయి ఇక ఉన్న పేదలని ఇబ్బంది పెడుతున్నారు. ఇప్పుడు ఆ కమాండ్ మాకు అవసరం లేదు, అది మా కాలనీలో ఉంది, దానికి బాలాజీ అని పెట్టుకున్నారు. మరి ఇంకెందుకు ఉంచారు అంతసేపు? మేము దాని గురించి కొట్లాడితే మా కాలనీకి లీడర్ ఉంటారు, మా కాలనీ లీడర్ కొట్టినారు సార్, సిఐ సారు ఎస్ఐ సార్ కలిసి కొట్టారు. మా సుబ్బారెడ్డి సార్ ఉంటారు, మా కాలనీకి ప్రెసిడెంట్ ఉన్నాడు. ఆయన ఇప్పుడు హాస్పిటల్ వెళ్ళారు, ఆయన కొట్టినారు. ఇప్పుడే మొన్ననే ఆపరేషన్ అయింది, అడిగినందుకు పోలీసు వాళ్ళు సిఐ సార్, ఏసీ మన సిఐ ఎవరు మన ఉపేందర్ సార్ గాని, ఎస్ఐ శ్రీనివాస్ సార్ గాని కావాలని అక్కడ కొట్టినారు. కొట్టిపిచ్చింది బాలాజీ కాలనీ వాళ్ళు. కూర్చోండి కాంగ్రెస్ నాయకులు నవ్వుకుంటా కూర్చొని పేదల గురించి కొట్లాడుతున్న లీడర్ ని కొట్టినారు వాళ్ళు పోలీసు వాళ్ళతో దౌర్జన్యంగా. ఆయన వస్తే వీళ్ళు రెచ్చిపోతారని మాట్లాడుతుండ్రు వాళ్ళు. అన్నం మాకు ఇప్పుడు ఇలా తీసేస్తే, సడన్ గా తీసేస్తే మేము ఎలా చేస్తామన్నా అంటే, నువ్వు నోర్మయ్య అటు జరుగు అంటుండ్రు. వాళ్ళు ఎందుకు సార్? వాళ్ళ జాబులు వాళ్ళు చదువుకుండ్రు, మైండ్ పని చేయట్లేవా? మనిషిని గౌరవించాలని కూడా తెలీదా? మనిషిని గౌరవించడం కూడా తెలియలేదా? పోవే పో అంటుండు పోలీసోడు. మరి ఆడి పేరు చెప్తే మరి నేను చెప్తుండే, ఇప్పుడు ఆడి పేరు నాకు తెలీదు. అంత అన్యాయం అసలు. మా కాలనీ ప్రెసిడెంట్ ఆయనని సార్ ఒక్కసారి సార్ రోడ్ ఏడుంది, వాళ్ళ ఏడికి వస్తే వాళ్ళకి అడ్డగోలుగా వచ్చినట్టు గులగొట్టేసారు. ఇదంతా బలజీల్సోళ్ళు పైసా పెట్టుకొని. ఆయన ఎందుకు గొడవ పెట్టుకున్నారు మాట్లాడదామన్న దానికి పోలీసు వాళ్ళకు పైసలు ఇచ్చి ఆయన సుబ్బారెడ్డి సార్ కొట్టిన ఆయనని సిఐ ఉపేందర్ సార్. యాక్చువల్ గా ఇది నేను అంటే మీరేదో దీన్ని ఎట్లా పోర్ట్రేట్ చేశారంటే, మీరేదో ఆక్రమించుకుని స్థానాలు కట్టుకున్నట్టు చూపించారు. మేము అదే అనుకుంటున్నాం. ఉద్దేశం అదే, వాళ్ళ ఉద్దేశం అయితే అదే, కానీ మేము ఆక్రమించేసి అదే అన్న, నేనేదో మీరు ఆక్రమించుకున్నట్టున్నారు దాన్ని ఎట్లా. ఇప్పుడు నేను అక్కడ అడగడం కూడా అదే అడిగాను కదా అన్న, మీ దగ్గర డాక్యుమెంట్స్ ఎక్కడ ఉన్నాయి మీ స్థలాలకు సంబంధించి? మా బిల్డింగ్ వాళ్ళు కంప్లైంట్ ఇస్తే మీరు ఆక్రమించినట్టు ఉంటది. మా బిల్డింగ్ వాళ్ళు కాలేజీలు మొక్కి డెడ్ హ్యాండ్ బండ్లు పెట్టుకొని వస్తారు, ఎక్కడెక్కడ బండ్లు పెట్టుకొని వస్తారు. వాళ్ళు ఆక్రమించిందంటే మేము వాళ్ళు గుడి చేసేవారు, రూమ్ కట్టో ఫ్యామిలీ పెడితే ఆక్రమించినట్టు. అది పార్కింగ్ ప్లేస్, అది మీరు కూడా చూడండి. ఈ 12 మంది బిల్డింగ్ లో 8 పెట్టాలి పార్కింగ్, ఇక్కడ పెట్టుకోవాలి. 14 ఫీట్ల రోడ్ సార్ వాళ్ళకి, మా దగ్గర 28 ఫీట్స్ ఉంటాయి. మీరు ఒక్కసారి చూడండి, ఆ రోడ్ చూడండి, మీరు కొలుచుకోండి. ఎందుకు వీళ్ళు ఎందుకు కొట్టాలి, వాళ్ళు ఎందుకు కొట్టాలి? మీరు స్తంభాలే కదా. ఇప్పుడు మేము పోయినాం సార్, అక్కడ పోతే స్తంభాలు అన్నారు కదా, ఇక్కడ స్తంభాలు ఉన్నాయి, అక్కడ స్తంభాలు ఉన్నాయి. వదిలేసి మీరు ఇష్టం వచ్చారు గురవాడు. ఈ కాంగ్రెస్ దొంగనా కొడుకులు ఈ కాలనీకి ఉంటారు, కొంతమంది వేసిన కొడుకులు కలిసి కుమ్మకయ్యి అడ్డగోలిగా పైసలు కమిషనర్ కి ఇచ్చి, సిఐ పోలీసు వాళ్ళకి ఇచ్చి, టౌన్ ప్లానింగ్ వాళ్ళకి ఇచ్చి వేసిన కొడుకులు చేసినారు. ఈ రోజు మా గురించి కొట్లాడే మా సుబ్బారెడ్డి సార్, మా కాలనీ ప్రెసిడెంట్ సుబ్బారెడ్డి సార్ వచ్చారు, వీళ్ళు కొట్టారు సార్. వాళ్ళు మేము కంప్లైంట్ ఇచ్చారు, వాళ్ళు ఎందుకు కొట్టలేదు? ఓన్లీ చెట్ల ఇటుకలు ఉంటాయి, ఇటుకలు తీసేసిపోయినందుకు తీసుకెళ్ళాం. సరిగ్గా అంటే ఒక రకంగా
ఈ ఇష్యూ అదే అయితే కనుక ఖచ్చితంగా ఇవి కొట్టినప్పుడు అది కొట్టాలి. రోడ్ వైడింగ్ అంటే అసలు ఏం తీయలేరు. ఈ మొత్తం అంతా మన ఏమంటారు ఏవైతేనేమో ఇక్కడ ఉన్నాయి కదా, మొత్తం ఇదే తీసిన తర్వాతనేమో అపార్ట్మెంట్ అవి ఏం తీయలే అసలే. మొత్తం ఒకసారి ఇక్కడ నుంచి అక్కడ దాకా మనం వీడియో తీస్తేనేమో మొత్తం అంతా క్లారిటీగా తెలుస్తుంది ఎవరిది ఏం పోయింది ఏం లేదు. ఇప్పుడు 30 ఫీట్స్ అన్నారు ఎక్కడ నుంచి ఇక్కడ దాకా, అదే ఇప్పుడు 30 ఫీట్స్ అన్నారు కదా, ఇక్కడ నుంచి అక్కడ దాకా కోల్చండి, ఇక్కడ ఎంత ఉన్నదో అక్కడ ఎంత ఉన్నదో కరెక్ట్ తీసి దాని తర్వాత ఇది ఎంత పోయిందో అది కూడా అంతే తీయాలి కదా. ఇప్పుడు వాళ్ళకొక న్యాయం మనకొక న్యాయం ఇప్పుడు నడుస్తుంది ఇక్కడ. ఇప్పుడు అపార్ట్మెంట్ వాళ్ళు ఎట్లా అయితేనేమో కొంతమంది అంటున్నారు పైసలు తినిపిస్తున్నారు, అది తినిపిస్తున్నారు, అది ఇది వాళ్ళు చేస్తారు. మేమేం గరీబ్ వాళ్ళం, ఏం చేయలేం. ఏదో ఉంటేనేమో ఏదో బతుకుతాం మేము, అది ఇది పని చేసుకొని. దాని మీద మా మీద ఎందుకు రావడం వాళ్ళకి, మా మీద ఎందుకు వాళ్ళకి. అదే రోడ్ మీద అంటేనేమో మున్సిపల్ వచ్చినారు కంప్లీట్ ఇచ్చినారు అంటే అందరికి ఒక న్యాయమే నడవాలి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇప్పుడు రోడ్ గురించి అన్నారు, రోడ్ చూసుకోవాలి, రోడ్ సంబంధం లేదు కదా. కమాండ్ గురించి కొట్లాడుతుంటే నన్ను తీసుకెళ్ళి లోపల వ్యాన్ ఎక్కిస్తారు. రోడ్ అన్నప్పుడు రోడ్ చేయాలి, ఆ కమాండ్ రోడ్డే కదా. ఇన్ని షాపులు కొట్టినప్పుడు ఆ కమాండ్ కొట్టలేదా హైదరాబాద్ లో? కొట్టమంటే లోపల ఎక్కిస్తారు వాళ్ళు. ఒక్క మాట, నీకు ఈ కాలనీలో వాళ్ళకు ఉన్నాయి 4 ఇళ్ళు అని చెప్పి ప్రాబ్లం అని చెప్పి వాళ్ళు మెన్షన్ చేసినారు. ఇగో ఇక్కడ ఇదొక ఇల్లు, ఇగో ఈ షాప్ అసలే లేదు, ఇది లేదు. అసలు మీకు వాళ్ళు ఏం చెప్తున్నారు, హైదరాబాద్ రంగనాథ్ దగ్గరికి పోయినా కానీ, రంగనాథ్ సార్ దగ్గరికి పోయినప్పుడు కానీ, కమిషనర్ దగ్గరికి పోయినప్పుడు కానీ, టౌన్ ప్లానింగ్ దగ్గరికి పోయినప్పుడు వాళ్ళు అప్పుడే చెప్పినారు. వాళ్ళు ఏమన్నారు, స్తంభం అవతలుకుంటే మేము రామన్నారు. ఇగో ఇల్లు ఎక్కడ ఉంది, స్తంభము స్ట్రైట్ ఉంటుంది, స్తంభం తీపిచ్చింది వాళ్ళే, బాలాజీ హిల్స్ వాళ్ళు. ఈ ఇల్లు గులగొచ్చారు, ఆ ఇల్లు స్తంభం అవతలు ఉంది, అది గులగొచ్చారు. అసలు అవన్నీ కాదు, స్ట్రైట్ గా ఒక క్వశ్చన్ అడుగుతున్నా, అసలు బాలాజీ హిల్స్ తోటి మీకు ప్రాబ్లం ఏంటి? అలాగే పిల్లలకి ఏంటంటే ఇక్కడ సిల్వర్ రాక్ స్కూల్ అని, విజ్ఞాన్ స్కూల్ అని, ఎస్ఆర్డిజి అని. అది కాదు, ఇప్పుడు వాళ్ళ ఇల్లులు అక్కడ ఉన్నాయి, వాళ్ళకి ఇంకేమైనా కావాలన్నా వాళ్ళ అవసరాలు కావాలన్నా వాళ్ళు చూసుకోవచ్చు. మియాపూర్ మెట్రో పడింది, వాళ్ళు సాఫ్ట్వేర్ వాళ్ళు, వాళ్ళకి ఏంటంటే మాకు 1/2 కిలోమీటర్ జర డిస్టెన్స్ ఉంటుంది అన్నమాట. 1/2 కిలోమీటర్ ఈడికెళ్ళి మియాపూర్ మెట్రో స్టేషన్ గురించి వాళ్ళు పోవడానికి ఆ టైంలో స్కూల్ బస్సులు వస్తాయి. అట్లా మొత్తం అంతా మెట్రో కాదమ్మా, అంటే ఇప్పుడు ఒకవేళ ఇప్పుడు మెట్రో పడింది అంటున్నారు కదా, ఇవన్నీ చేస్తారా?